నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన డ్వాక్రా సంఘాలకు జవజీవాలు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మహిళల సాధికారత కోసమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. కేవలం డ్వాక్రా సంఘాల రుణాల మాఫీకే 25,000 కోట్లు చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం. తెనాలి మున్సిపాలిటీ, కొల్లిపర మండలాల్లో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ సభలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. దేశ భవిష్యత్తు కోసం ఓటు హక్కు మనందరి బాధ్యత. 14వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా 2K రన్ ప్రారంభించిన సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్. తెనాలిలో కోలాహలంగా జరుగుతున్న ఆర్దామాంధ్ర క్రీడా పోటీలు. సెమీఫైనల్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద గత 3 విడతలుగా డ్వాక్రా సంఘాల రుణమాఫీని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చివరిదైన 4వ విడత నిధుల చెక్కును పట్టణ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ డ్వాక్రా సంఘాలకు అందజేశారు. డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తామన్న చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల కాలంలో మాట నిలుపుకోలేదని, ఆ సంఘాలను నిర్వీర్యం చేశారని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విమర్శించారు. రుణాలను చెల్లించలేక ఆర్థిక భారంతో డ్వాక్రా సంఘాల గ్రేడ్ పడిపోయిందన్నారు. తన సుదీర్ఘ పాదయాత్రలో డ్వాక్రా మహిళల కడగండ్లు విన్న జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఇచ్చిన హామీ ప్రకారం డ్వాక్రా సంఘాల రుణాలను 4 దఫాలుగా మాఫీ చేశారని చెప్పారు. 4.5 కేవలం డ్వాక్రా మహిళలకి 25,000 కోట్లను నేరుగా ఖాతాల్లో జమ చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాల్లో భాగంగా బుధవారం స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మున్సిపాలిటీ పరిధిలోని 1498 డ్వాక్రా సంఘాలకు 14,656 మంది సభ్యులకు 11.97 కోట్ల చెక్కును ఎమ్మెల్యే శివకుమార్ అందజేశారు. సభలో మాట్లాడుతూ తెనాలి మున్సిపాలిటీలో గత 4 విడతల్లో కలిపి డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం 47.87 కోట్లను అందజేసినట్టు గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలుపుకోలేదని, తమ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేసిందన్నారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం లభిస్తే ఇంటిని చక్కదిద్దుకుంటారని, తద్వారా కుటుంబం, సమాజం బాగుంటాయనేది జగన్మోహన్ రెడ్డి ఆశయంగా శివకుమార్ చెప్పారు. అందుకోసమే ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళలకు అందజేస్తున్నట్టు గుర్తు చేశారు. భర్త సంపాదనకు వేన్నీళ్లకు చన్నీళ్లలా ప్రభుత్వ సంక్షేమ లబ్ధిని ఉపయోగించుకొని ఎందరో మహిళలు మెరుగైన జీవితం గడుపుతున్నారని గుర్తు చేశారు. ప్రజలకు మంచి చేస్తుంటే ఓర్చుకోలేని ప్రతిపక్షాలు మాత్రం బటన్ నొక్కి అదే పనిగా డబ్బులు వేస్తూ ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నారంటూ లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. స్త్రీ సాధికారత కోసం భవిష్యత్తులో మరింతగా తోడ్పడేందుకు ముఖ్యమంత్రి జగన్ను తనను ఆశీర్వదించాలని కోరారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత ఆ సందర్భంగా నిన్న ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కారు. ఈ రోజు నుంచి సుమారు 10 రోజులు నియోజకవర్గ శాసనసభ్యుడిగా తెనాలి మున్సిపాలిటీని 5 భాగాలు చేసి ఇంకా 4 మీటింగ్స్ని వార్డులో 5 వార్డులు కలిపి ఒక చోట ఏర్పాటు చేసి ఆ వార్డు సందర్భంగా ఆ రోజు రిలీజ్ అయ్యే విధంగా షెడ్యూల్ వేసి ఆదివారం, రిపబ్లిక్ డే ఈ 2 లేకుండా కతిమ రోజుల్లో ఆ ప్రాంతాల్లో చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ని వారం రోజుల పాటు విజయోత్సవంగా తీసుకొస్తా ఉన్నాం. సో మొదటి రోజు ఈరోజు ఇక్కడ లాంచ్ చేసి రేపటి నుంచి 5 వార్డులు కలిపి ఒక చోట పెట్టి ఇనాగ్రేషన్ చేస్తాం. గత ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలని ఏ రకంగా నిర్వీర్యం చేసింది, గత ప్రభుత్వంలో డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకుండా ఉంటే అది సుమారు 12,000 కోట్ల రూపాయలు అయితే వడ్డీతో సహా ఈరోజు అది సుమారు 25,000 కోట్లు అయితే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో డ్వాక్రా అక్కాశైళ్ళందరికీ ఆ రుణమాఫీ అమౌంట్ని వడ్డీతో సహా మన పార్టీ అధికారంలోకి వచ్చినాక చేస్తానని చెప్పి 4 దఫాలుగా ప్రతి సంవత్సరం 6,424 కోట్ల రూపాయల్ని ఈ రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా అక్కా చెల్లెలి అకౌంట్లో వేస్తామని చెప్పి ఈరోజు 4వ విడత 4వసారి మళ్ళీ
234 కోట్ల రూపాయలని నిన్న రిలీజ్ చేసిన సందర్భం మీ అందరికీ తెలుసు. నన్ను గెలిపించింది ఈ ప్రభుత్వం ద్వారా మీరు చేస్తా అన్నది చేయరా అని. మీరు ఏ నమ్మకంతో అయితే ఓటేసి గెలిపించారో ఆ నమ్మకంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర సంక్షేమంలో 1800 కోట్ల రూపాయలని తెనాలి నియోజకవర్గ ప్రజల అకౌంట్లో డబ్బులు వేసిన శాసనసభ్యుడిని మీ శాసనసభ్యుడు అన్నా శివకుమార్. 1800 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమాల ద్వారా 1800 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో వేసాం ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో. ఇది నిజం. నేను మీ ఇక్కడున్న అక్కా చెల్లెళ్ళు కూడా అదే చూస్తున్నా. ప్రభుత్వం పేదవాడిని ఆదుకునేదాంటో, పేదవాడికి సంక్షేమం ఇచ్చేదాంటో మా మొదటి ప్రయారిటీ తీసుకున్న మాట నిజం నిజం నిజం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఆడబడుచుకి ఆర్థిక స్వాతంత్రాన్ని మనం గనక ఇవ్వగలిగితే మగవాడు ఎట్ట తిరిగినా ఆ పిల్లవాడిని, ఆ ఇంటిని, ఆ ఇల్లాలు జాగ్రత్తగా చూసుకుంటుందని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసమే నిర్విరామమైన డ్వాక్రా సంఘాల్ని, నిర్విరామమవుతున్న డ్వాక్రా సంఘాల్ని, ఆ సంఘాల్ని మనం ఆదుకుంటే వాళ్ళు, ఆ కుటుంబం, ఆ పిల్లలు ఎంతో కొంత అభివృద్ధి చెందుతారని నమ్మి ఆ రుణమాఫీని 4 దఫాలుగా 25,000 కోట్ల రూపాయలని ఈ రోజుతో అక్కా చెల్లెల అకౌంట్లో వేసిన సందర్భం. నిజమే, వేసాం. డబ్బు మీ అకౌంట్లో పడింది. మీరు మీ గ్రూపుల ద్వారా ఎంతో కొంత వాటిని పొదుపు సంఘాల ద్వారా రకరకాలుగా చేసుకొని 10 రూపాయలు సంపాదించి, తద్వారా మీ పిల్లలు, తద్వారా మీ కుటుంబం, తద్వారా 10 రూపాయలని చూడగలగటం, తద్వారా మీ పిల్లలకి ఏదో ఒక ఉపయోగపడే విధంగా చేసుకోగలుగుతున్నారు. మరి ఇదే కదా సాధికారత, ఇదే కదా ఆర్థిక స్వేచ్ఛ. ఈరోజు ఈ ప్రభుత్వం అక్కా చెల్లెలకి ఏ రకంగా చేయూతం తీసుకొచ్చింది, ఏ రకంగా పెన్షన్ తీసుకొచ్చింది, ఏ రకంగా ఆసరాన్ని తీసుకొచ్చింది, ఏ రకంగా ఇళ్ల స్థలానికి ఓనర్ను చేసింది, ఇవన్నీ ఆ మహిళ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాన్ని ఉపయోగించుకొని మహిళలు ముందుకి ఈరోజు కుటుంబంలో మొగుడు తీసుకొచ్చే సంపాదనకి మీ సంపాదన వేడి నీళ్ళకి చన్నీళ్ళుగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతోనే మీరు బతకలేరు కూడా. నేనేం చెబుతున్నానంటే ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోనే మీరు బతుకుతున్నారని చెప్పటల్లా. మీరు కష్టపడి సంపాదించుకునే దానికి ప్రభుత్వం మీకు తోడ్పాటు అందిస్తుంది. ఆ తోడ్పాటు మీ కుటుంబం సంపాదించుకునే డబ్బుకి, ఈ డబ్బు వేడి నీళ్ళకి చన్నీళ్ళకి ఉపయోగపడుతుంది. తద్వారా మీ అవసరాలకి, మీ కుటుంబ అవసరాలకి, దేనికో దానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడేట్టు చేసిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రాబోయే రోజుల్లో కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని ఇంకా బాగా తీసుకెళ్లేదానికి తోడ్పడు ఇయ్యమని మీ అందరినీ కోరుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కూడా మీ అందరికీ, డ్వాక్రా సంఘంలో ఉన్న అక్కా చెల్లెలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీరు ప్రోత్సహిస్తున్న, మీరు చూపిస్తున్న అభిమానాన్ని ఎల్లవేళలా కాపాడుకుంటానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.
సభకు అధ్యక్షత వహించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధికా రమేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఏవేవో హామీలను ఇవ్వటం, తర్వాత పట్టించుకొని గత ప్రభుత్వాలకు భిన్నంగా ప్రజలకు నిత్యము మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తిరిగి ఆశీర్వదించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు మాట్లాడుతూ సంక్షేమ లబ్ధితో మహిళలు ఆర్థికంగా స్థిరపడినప్పుడే ప్రభుత్వ ఆశయం సిద్ధిస్తుందని అన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు పేరం సంజీవరెడ్డి, షేక్ దుబాయ్ బాబు, గొడవర్తి సాయి హరేరాం, దాసరి వీరవసంతరావు, యాతాటి అనిల్, కోఆప్షన్ సభ్యులు బచ్చనబైన శ్రీనివాసరావు, పెదలంక వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు బూరెల దుర్గాప్రసాద్, కొమ్మూరు రాయల్, కాళిదాసు విజయసత్యము, టెక్స్ బాల, కాళిదాసు వెంకటేశ్వరరావు, చుండూరు సాయి, అక్కిదాసు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆసరా అనేది ఈ రోజున 4 విడుదలగా వేయటం జరిగింది. ప్రతి అక్కా చెల్లెమ్మ నేరుగా బటన్ నొక్కి మీ అకౌంట్లోకి వేశారంటే ఒక్క మన ముఖ్యమంత్రి గారికే చెల్లిందని చెప్పవచ్చు. మన జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమం అనేది మీ ఇంటి ముందుకే ఈ రోజున ఆయన పాలనలో మీ ఇంటికే తెచ్చి ఇస్తున్నారంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లిందని చెప్పవచ్చు. మన జగన్మోహన్ ఏవైతే పాదయాత్రలు ఇచ్చారో అనేక సంక్షేమం అంతా మనకి అందించారు. ఇలానే మీకు కొనసాగాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ రావాలి. అలానే అనునిత్యం మన మధ్య ఉంటారు మన ఎమ్మెల్యే గారు చిరునవ్వుతో ఏమా అని. అలానే మళ్ళీ మనం గెలిపించుకోవాలని బాధ్యత కూడా మన ఎమ్మెల్యే గారిని, అలానే అక్కడ మన ముఖ్యమంత్రి గారిని గెలిపించుకోవాలని. పేదవాళ్ళని ఆదుకోవాలనేది ఒకే ఒక్క దృఢ సంకల్పంతో మీ ఫ్యామిలీస్ అందరూ కూడా అందరు ఫ్యామిలీస్ మీరేంటి మేమేంటి అందరం కూడా ఫ్యామిలీలు ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే మరి ఈ కార్యక్రమం ముందుకు వెళుతుంది. మీరు కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఫ్యామిలీస్. కాబట్టి దయచేసి మీ అకౌంట్స్లో ప్రభుత్వం నుంచి ఏ స్కీమ్ వచ్చినా కూడా ఆ డబ్బును అనవసరంగా దుర్వినియోగం చేసుకోకుండా మీ ఫ్యామిలీ డెవలప్మెంట్ అవ్వడానికి, పిల్లల్ని మంచిగా చదివించుకోవడానికి మీరు ఆర్థికంగా స్థిరపడినప్పుడే మరి ప్రభుత్వం యొక్క ఆలోచనకి మనం నిజమైన మరి గుర్తింపించిన వాళ్ళు అవుతాం. 14వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని తెనాలిలో ఘనంగా నిర్వహించారు. సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ 2K రన్ నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం 14వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఓటు హక్కుపై ప్రజలందరికీ అవగాహన కల్పించే విధంగా విద్యార్థులతో 2K రన్ నిర్వహించారు. తహసీల్దార్ కె రవిబాబు, మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావులతో కలిసి 2K రన్ను సబ్ కలెక్టర్ ప్రారంభించారు. 2K రన్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రం, దేశం భవిష్యత్తు కోసం ఓటు వేయటం మనందరి బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. తహసీల్దార్ కె రవిబాబు, మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు మాట్లాడుతూ ఎందరో మహనీయుల ప్రజల త్యాగాలతో వచ్చిన ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఏసీపీ సుబ్బారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పిల్లలు 2K రన్లో పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేషన్కి ఒక్క రీజన్ ఉంది, ఓటర్ జాగృతానికి. ఈ దేశం మరియు స్టేట్ భవిష్యత్తు కోసం ఓటు వేయడం మన బాధ్యత. This is the only lesson that these children wanted to stress. So on behalf of these children in the entire administration of Tenali division, I request all of you to come and vote as and when the dates are announced. ఈ 2K రన్ మెయిన్ ఉద్దేశం జనాలు రేపొద్దున మన ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఆ ఓటర్స్ అందరూ రాబోయే ఎలక్షన్స్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అలాగే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, అలాగే ఉన్నతాధికారులు అందరూ కూడా చాలా అవేర్నెస్ కార్యక్రమాలు, ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టి మ్యాక్సిమం తప్పులు లేకోకుండా ఓటర్ లిస్ట్ని తయారు చేశారు. కాబట్టి దయచేసి ఓటర్స్ అందరూ కూడా పోలింగ్ డే నాడు అందరూ కూడా మరి అలానే పబ్లిక్ కూడా అలానే రెస్పాన్స్ ఇచ్చి చక్కగా మాకు సహకరించవలని చెప్పి ఇలాంటి అవేర్నెస్ ఎన్రోల్మెంట్ కార్యక్రమంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వాళ్ళకు కూడా రేపు 25 రేపు జరిగే కార్యక్రమంలో మన సార్ చేత వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి రేపు నేషనల్ ఓటర్స్ డే రోజు కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా న్యూ ఓటర్స్ని సన్మానించడము, ఫెసిలిటీస్ 80 అంటే సీనియర్ సిటిజన్ సన్మానించడము, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఈ ఒక పండగ వాతావరణంలో ఈ పబ్లిక్లోకి అవేర్నెస్ చేసేదానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం.
సామాజిక సేవలో 125 ఏళ్లుగా కొనసాగుతున్న కాకుమాను శంకర్ని ధర్మసత్రం ఆధునిక కాలానికి తగినట్లుగా అధునాతన భవన సముదాయాన్ని నిర్మించుకుంది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఉదాత్తమైన ఆశయంతో సమాజానికి అంకితం చేసిన ఒక సంస్థను శతాబ్దానికి పైగా నిర్విఘ్నంగా కొనసాగించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా సేవలను కొనసాగిస్తూ ఆధునికతను సంతరింపచేయటం ట్రస్టీల నిబద్ధతకు నిదర్శనమన్నారు. పట్టణ బోస్ రోడ్లోని కాకుమాను శంకర్ని ధర్మసత్రంలో ₹1 వ్యయంతో నూతనంగా నిర్మించిన భవన సముదాయాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు. మరో బ్లాకును ఆయన సోదరుడు అన్నాబత్తుని శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర ప్యారిస్ తెనాలికి సేవా రంగంలోనూ ఎంతో ఖ్యాతి ఉందన్నారు. ఎందరో వదాన్యులు పట్టణంలో వివిధ సేవా సంస్థలను స్థాపించి భూరి విరాళాలను సమకూర్చినట్టు చెప్పారు. అందులో ప్రథముడు కాకుమాను శంకరుడిగా తెలిపారు. పట్టణానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిపోయే బాటసారుల కోసం 126 ఏళ్ల క్రితం కాకుమాను శంకరుడు ధర్మసత్రం ఏర్పాటు చేసి నిర్వహణకు విలువైన ఆస్తులను సమకూర్చినట్టు చెప్పారు. శంకరుడి తర్వాత తన మిత్రుడు కాకుమాను శరత్ బాబు, ఆయన తండ్రి కాకుమాను రామారావు ధర్మసత్రం నిర్వహణను దాత ఆశయాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో గల సత్రానికి మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక భవన సముదాయం నిర్మించడం అభినందనీయమన్నారు. మరికొద్ది రోజుల్లో ముందు వైపున షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనుండటం మంచి విషయంగా చెప్పారు. ధర్మసత్రం ఈవో మండెపూడి పానకాలరావు మాట్లాడుతూ ధర్మసత్రం పెంకుటిల్లు శిథిలావస్థకు చేరినందున భవన సముదాయం నిర్మించినట్టు చెప్పారు. వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు కాకుమాను శరత్ బాబు మాట్లాడుతూ ధర్మసత్రానికి భవన సముదాయం కోసం 1966లోనే తన తండ్రి శంకుస్థాపన చేసిన తన హయాంలో ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో రాచాబత్తుని బ్రహ్మం, ఉయ్యూరు రాజేంద్ర ప్రసాద్, సామల లక్ష్మణబాబు, డాక్టర్ కొత్త శివరామకృష్ణ ప్రసాద్, జాలాది శ్రీనివాస్, సిహెచ్ సతీష్, కె నరేంద్ర, డిఈ జనార్దన్ రావు పాల్గొన్నారు. ఈ తెనాలి 3 అక్షరాలే చైతన్యానికి, హిస్టారికల్గా, సాంస్కృతికంగా, అలాగే స్వతంత్ర సంగ్రామంలో అనేక వ్యక్తుల యొక్క వారి యొక్క గొప్ప దాతృత్వంతో ఈ పట్టణానికి దేశంలోనే మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర ప్యారిస్గా పిలువబడే ఈ తెనాలి పట్టణం. ఈ పట్టణానికి సంబంధించి ఎంతోమంది దాతలు వారి యొక్క సొంత ఆస్తిని ఈ ప్రాంతానికి అనునిత్యం వచ్చే ప్రయాణికులు కానీ, ఎవరైతే పట్టణంలో పని కోసం వచ్చే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ కోసం తమ సొంత ఆస్తుల్ని సత్రాలకి ఇచ్చిన సందర్భం. దాంట్లో ఈరోజు మనం ఇనాగరేట్ చేసుకున్న కాకుమాను శంకర సత్రం తెనాలి ప్రాంతానికి నడుబొడ్డున ఉండి కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఈ గొప్ప స్థలాన్ని కేవలం తెనాలికి వచ్చే బాటసారులకి, తెనాలి పట్టణానికి వచ్చే చుట్టుపక్కల ప్రాంత బాటసారులకి ఈ ప్రాంతంలో బసని ఉచితంగా ఇవ్వాలని పెద్దలు, దాతృత్వం కలిగిన కాకుమాను శంకర్ గారు దీన్ని ఓ సత్రంగా, బాటసారుల సత్రంగా ఏర్పరిస్తే ఆ రోజు నుంచి ఇది అనేక మందికి సత్రంగా ఉపయోగపడుతూ ఆ తర్వాత మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా బోస్ రోడ్లో ఉన్న ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసి ఈ స్థలాన్ని ఆ దాత యొక్క దాతృత్వాన్ని, ఏ మంచి కార్యక్రమం కోసం ఆ దాత ఇంత గొప్ప స్థలాన్ని ఇచ్చాడో దాన్ని నిలబెట్టాలి అని చెప్పి నాకు చిన్నప్పుడు ఫ్రెండ్ అయినా, ఈ ట్రస్టీ వారసుడైన శరత్ వారసుడిగా వచ్చినాక, నేను శాసనసభ్యుడిగా, అలాగే మన ఎండోమెంట్స్ ఈ శంకర సత్రానికి యువగా వచ్చినాక దీన్ని ఎలా అయినా కానీ అనేక మంది, ఎంతోమంది పెద్దలు ఈ ఆస్తిని నిలపటం కోసం, ఈ ప్రాంతంలో ఇంత గొప్ప ఆస్తి అన్యాక్రాంతం కాకుండా దాత యొక్క
ఆ దాతృత్వాన్ని నిలబడాలన్న ఉద్దేశంతో బిల్డింగ్ కట్టాలని చెప్పి నేను శాసనసభ్యుడిగా ఈ బిల్డింగ్ని నిర్మించేదానికోసం ఏ రకంగా మనం సహకరించాలో ప్రభుత్వం నుంచి ఆ రకంగా సహకరించి ఈరోజు శాశ్వత బిల్డింగ్ని, అధునాతన బిల్డింగ్ని ఈ ప్రాంతంలో ఎవరైతే దాత కోరుకున్నట్టు ఓ సత్రం పేదవాడికి తెనాలి పట్టణంలో అవసరాల కోసం వచ్చిన ఆ వ్యక్తులకి ఓ సత్రం అందుబాటులో ఈరోజు మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆధునికంగా దీన్ని మోడర్నైజ్ చేసి సుమారు ₹1 కోటి ఈ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవటం చాలా సంతోషపడతా ఉన్నాను. అలాగే దీని ఎదురున్న కాంప్లెక్స్ని కూడా తెనాలి పట్టణంలో వేంచేస్తున్న శ్రీ కాకుమాని శంకరుని గారి ధర్మసత్రంలో ఈరోజు కొత్తగా నిర్మించిన భవనము గౌరవ మన శాసనసభ్యుల వారిచే ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ బిల్డింగు మొత్తం కూడా ₹1 కోటి ఎస్టిమేట్తో 2 అంతస్తుల బిల్డింగ్ కూడా మేము ఎస్టిమేట్లు చేసి ప్లాను అప్రూవల్ తీసుకొని ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. పైన కూడా కంప్లీట్ చేయడానికి టైం తీసుకున్నాం. ఈరోజు మన స్థానిక శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఈ పూర్తయిన బిల్డింగ్ని ఓపెనింగ్ చేసుకున్నాం. అట్లానే మా చైర్మన్ గారు, శరత్ గారు మరియు మన పట్టణ పెద్దలందరూ కూడా ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరై దిగ్విజయంగా. చాలా గొప్ప దినం. ఎందుకంటే 1898లో మా తాతగారు శంకుడు గారు ఈ సత్రం అనేది నిర్మించారు. ఆ తర్వాత మా నాన్నగారు 1966లో శంకుస్థాపన స్టోన్ వేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలేదు. దాదాపు 58 ఇయర్స్ అయింది. నా జనరేషన్లో 2024లో ఎమ్మెల్యే గారు సహకారాలతో నేను ఈ బిల్డింగ్ నిర్మాణం కంప్లీట్ చేయించాను. గత ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తూ మహిళల ఆర్థికాభివృద్ధికి అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. కొల్లిపర మండలంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు 4వ విడత వైఎస్ఆర్ ఆసరా ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. కొల్లిపర గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఔతు రామిరెడ్డి జూనియర్ కాలేజ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల పరిధిలోని గ్రామాల నుండి వేలాది మంది మహిళలు తరలిరావడంతో కళాశాల ప్రాంగణంకి కిరిసిపోయింది. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు 4వ విడత ఆసరా ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా అందజేశారు. 4వ విడతకు గాను మండల పరిధిలోని 1246 స్వయం సహాయ సంఘాల్లోని 12,464 మంది మహిళలకు ₹9,82,00,000 చెక్కును అందజేశారు. ఈ 4 ఏళ్లలో 4 విడతలుగా ₹30,29,29,00,000 ఆర్థిక సాయాన్ని కొల్లిపర మండలంలోని స్వయం సహాయ సంఘాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి భారీగా తరలివచ్చిన మహిళలను ఉద్దేశించి ఎమ్మెల్యే శివకుమార్ ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు ఏ విధంగా అండగా నిలిచింది ఎమ్మెల్యే తన సుదీర్ఘ ప్రసంగంలో వివరించారు. వేలాది మంది మహిళలు ఎంతో ఆసక్తిగా ఎమ్మెల్యే ప్రసంగాన్ని ఆలకించారు. మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ భీమవరపు పద్మావతి, తెనాలి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ ఔతు సీత, సర్పంచ్ పిల్లి రాధిక, పార్టీ మండల కన్వీనర్ ఔతు పోతిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు బొల్లిముంత పోతురాజు, అద్దంకి బోసుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నల శివారెడ్డి, నాయకులు కల్లం వెంకటప్పారెడ్డి, బొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి, కల్లం వెంకటప్పారెడ్డి, నెర్ల కుటుంబరెడ్డి, అన్నవరపు రమేష్, ఏపీఎం ప్రియదర్శిని, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక స్వయం సహాయ సంఘాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 12,000 కోట్ల రూపాయల్ని మాఫీ చేస్తామని చెప్పి చేయని సందర్భాన్ని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 4 దఫాలుగా వడ్డీతో కలిపి సుమారు 25,243 కోట్ల రూపాయల్ని వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వేస్తామని చెప్పి
ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో మొదటి విడత, రెండో విడత, మూడో విడత వేసి నిన్న 4వ విడతని విడుదల చేసిన సందర్భంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలోని మన కొల్లిపర మండలంలో ఆసరా డబ్బు రిలీజ్ చేసే కార్యక్రమాన్ని మన కొల్లిపర హెడ్ క్వార్టర్స్లో ఈరోజు స్టార్ట్ చేస్తూ ఉంటాం. 4వ విడత 9,82,00,000 మొత్తం కలిపి 39,28,00,000 ఈ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న డ్వాక్రా సంఘ అక్క చెల్లెల అకౌంట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో ఈ మండలంలో ఉన్న డ్వాక్రా సంఘంలో ఉన్న అక్క చెల్లెలకి 39,28,00,000 రూపాయలు వేసిన ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. ఏ గ్రామంలో ఏ సంఘంలో ఎంత పడింది, మొదటి విడత ఎంత పడింది, రెండో విడత ఎంత పడింది, మూడో విడత ఎంత పడింది, ఈ రోజు 4వ విడత ఎంత పడబోతుంది, మొత్తం కలిపి 39,28,00,000 ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. మీ శాసనసభ్యుడు అన్నాబోసి కుమార్ మీకు పంచాడు. తీసుకున్నది ఇక్కడ ఉన్న అక్కా చెల్లెలు. దీంట్లో ఏంటి అబద్ధం అని అడుగుతున్నా. ఇచ్చినదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పంచినది ఈ శాసనసభ్యుడు శివకుమార్ అకౌంట్లో పడింది ఇక్కడ ఉన్న అక్కా చెల్లెల అకౌంట్. దీంట్లో ఏంటి అబద్ధమో ఒక్కసారి ఆలోచించమంటాను. 2019 ఎలక్షన్స్కి 2 నెలల ముందు 1000 రూపాయలు ఉన్న పెన్షన్ని అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 2000 చేస్తే మీ అందరూ ఓటేసి గెలిపించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2,250 రూపాయల పెన్షన్ని తీసుకొచ్చి ప్రతి సంవత్సరం 250 పెంచుతూ 2,250, 2,500, 2,750 మొన్న జనవరి 1వ తారీఖున 3,000 రూపాయలు పెన్షన్ తీసుకొచ్చిన గొప్ప ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక్కడ ఉన్న అక్కా చెల్లెలు మీ అందరిని ఒకటే ఆలోచించమంటున్నా నేను. ఈరోజు ఎకరం పొలం ఉంటే కౌలు ఎంత వస్తుందండి? సుమారు 20 నుంచి 25 వేలు. వరి పండించేట కానీ 2 పంటలు వేసే దాంట్లో పసుపు ఇంకోటి అయితే కొంచెం కౌలు ఎక్కువ ఉంటుంది. అంటే సుమారు 20 నుంచి 25 వేలు కౌలు వస్తూ ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పుస్తకం నీ చేతిలో ఉంటే సంవత్సరానికి నీకు వచ్చే డబ్బులు ఎంత తెలుసా? 36,000 రూపాయలు. అంటే ఎకరన్నర కౌలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పెన్షన్ ద్వారా ప్రతి అవ్వకి తాతకి ఇస్తున్న మాట ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఎకరన్నర కౌలుని ఈ రాష్ట్రంలో ఉండే అవ్వ తాతలకి నెలకి 3,000 కాడికి సంవత్సరానికి 36,000 రూపాయలని ఈరోజు పెన్షన్ తీసుకొచ్చాం. 45 సంవత్సరాల నుండి నా అక్క చెల్లికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళకి 18,750 రూపాయలని వైఎస్ఆర్ చేయుత కింద వాళ్ళు ఏదో ఒక చిరు వ్యాపారం చేసుకోవటానికి ఆర్థికంగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మేము ఇస్తామంటే ఆ రోజు ఎంతోమంది నవ్వారు. ఏందయ్యా 46 సంవత్సరాలకి డబ్బులు ఇస్తారంట, ఇది జరిగేదేనా, ఈ ఇచ్చేదేనా? ఈరోజు ఏం జరిగింది? వైఎస్ఆర్ చేయుత 18,750 రూపాయలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అక్కా చెల్లెల అకౌంట్లో వేస్తే మన ప్రభుత్వం వచ్చినాక ఈ 5 సంవత్సరాల్లో 74,000 రూపాయలు ఆ అక్కా చెల్లికి వచ్చింది. ఎంత? 74,000 రూపాయల ఒక్క చేయూత కార్యక్రమం ద్వారా. నేను బాగుండాను అంటే నా వెనకమాల మా ఆవిడ నాకు టయానికి భోజనం పెట్టినా, నన్ను చూసుకున్నా,
ఆఖరికి నేను వేసుకునే చొక్కాకి గెంజి ఇస్త్రీ ఉన్నా, నేను అందంగా కనపడుతున్నా, ఆ శ్రమ ఎవరిదో తెలుసా? మా ఆవిడ, మా అమ్మది. అలాగే ప్రతి ఇంట్లో మగవాడి విజయం వెనకుండేది ఎవరు? మహిళ. ఆ స్త్రీ ఆర్థికంగా పటిష్టం కాల్స్తే ఆ కుటుంబంలో ఉన్న పురుషుడు చూసినా చూడపోయినా, చేసినా చేయపోయినా ఆ పిల్లల్ని కానీ ఆ కుటుంబాన్ని కానీ ఆ స్త్రీ జాగ్రత్తగా పట్టుకొస్తుంది. దానికి కావాల్సింది ఏంటి అంటే ఆ స్త్రీని ఆర్థికంగా పటిష్టం చేయటం అని నమ్మి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 2,84,00,000 కోట్ల రూపాయలని రాష్ట్రంలో ఉన్న పేదవాడికి మధ్యతరగతి వాడి అకౌంట్లో వేసిన గొప్ప ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఏర్పడిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న ప్రతి కుటుంబం, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమం ఇచ్చింది. ఆ సంక్షేమం ఇచ్చే దాంట్లో ఎక్కడా కూడా కులాన్నో మతాన్నో ప్రాంతాన్నో చూడలా, చివరికి పార్టీలు కూడా చూడలా. పార్టీలు కూడా చూడాల. ఇక్కడ ఉన్న డ్వాక్రా సంఘాలు మీరే ఉండాలి. ఏ సంఘానికి డబ్బులు ఆపమని మీ శాసనసభ్యుడిగా నేను చెప్పాల. ఏ సంఘం ఎలక్షన్స్లో వీళ్ళు చేయలే వాళ్ళు చేయలేదంటే మేము వెళ్ళా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోరుకున్నాడు? పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మన ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలా. అదే చేశాం. అది చేయబట్టే మీరు గెలిపించిన మీ శాసనసభ్యుడు అన్నాబాబు శివకుమార్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 1,800 కోట్ల రూపాయలని నియోజకవర్గంలో ఉన్న ప్రజల అకౌంట్లో డబ్బులు వేసిన శాసనసభ్యుడు ఈరోజు మీ ముందున్నాడు. 1,800 కోట్ల రూపాయలు. ఒకడు సీటు కోసం పాదయాత్ర చేస్తున్నాడు, ఒకడు రాష్ట్రంలో ఏడో ఉండి ఏడకొచ్చి నేను పోటీ చేస్తా అని చెబుతాడు. ఏ ఊర్లో అయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఏ ఊర్లో ఏ గ్రామంలో ఎవరెవరికి నివాస స్థలం ఇచ్చానో శాసనసభ్యుడిగా నేను వరుసగా రోడ్డు మీద పట్టా పట్టుకొని ఆ నియోజకవర్గంలో ఉన్న అక్కా చెల్లిని, ఈ ఊర్లో ఉన్న అక్కా చెల్లిని నిలబెడతా. మీ టైంలో ఎవరికి ఇచ్చాడో మీరు నిద్ర పెడితే మీరు ఇచ్చింది 20, 30, నేను ఇచ్చింది 100. ఇది ఏ గ్రామంలో అయినా కనపడింది. ఏ గ్రామంలో అయినా గత ప్రభుత్వంలో మీరు ఎంత డబ్బులు వేశారు? ఇదే మండలంలో ఇక్కడ ఉన్న అక్కా చెల్లెలే సాక్షి. నేను శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మీ అకౌంట్లో 39,28,00,000 వేసింది నిజం. నిజం నిజం ప్రభుత్వం చేసి చూపించి చెబుతా ఉంది. మరి ఇంత చేసినా, ఇంత ఇచ్చినా, ఇంత పేదవాడి కోసం తపన పడినా, ఇన్ని ప్రతిపక్షాలు పేదవాడికి డబ్బు దోసి పెడుతున్నామని తిట్టినా, నిలబడి చేసి చూపించిన ముఖ్యమంత్రిని మీరు కాక ఎవడు కాపాడుకోవాలి అని నేను అడుగుతా ఉన్నా. కాపాడుకోవాల్సింది మనం కదా, ఇంకెవరు? పొలం అన్నం పెట్టిద్దా ఎవరికైనా? చెప్పుకోవడానికి పనికొస్తుంది, వనభోజనాలు పెట్టుకోవడానికి పనికొస్తుంది, సందాలు వసూలు చేసి గుళ్ళు కడటానికి ఉపయోగపడిద్ది. కానీ మన జీవితాల్లో మాత్రం పొలం ఉపయోగపడదు. మన జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడవు. మన జీవితాలను మెరుగుపరచడానికి ప్రభుత్వాలే, మేలు చేసే ప్రభుత్వాలే. ఆ మేలు చేసే ప్రభుత్వానికి మంచి మనసున్న ముఖ్యమంత్రి ఉండాలా. ఆ మంచి మనసున్న ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమాన్ని మళ్ళీ 4 అడుగులేసి ఈ రోజు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే.
వచ్చాడు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పేదవాడికి మెరుగైన వైద్యాన్ని ఇవ్వడానికి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో పేదవాడికి వైద్యాన్ని ఇప్పిస్తే ఈరోజు ఆయన కుమారుడు ఆరోగ్యశ్రీలో సుమారు 3,000 పైన రోగాల్ని చేర్చడమే కాకుండా 10 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేసే విధంగా, ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం విధంగా చేసే విధంగా ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాం. ఎంత? 25 లక్షలు. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి చేసే ఆ ఉద్యోగస్తుడు కూడా మెడికల్ అలవెన్స్ కింద 25 లక్షల రూపాయలు రాదు. కానీ ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడికి, మధ్యతరగతి వాడికి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 25 లక్షల రూపాయలు మెడికల్ అలవెన్స్ వచ్చే విధంగా తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా? ఎవరికైతే తీవ్రమైన అనారోగ్యం, క్యాన్సర్ కానీ లేదు ఇంకోటి కానీ 10 లక్షల రూపాయలతో అవ్వక హాస్పిటల్లో చేరినాక 15 లక్షలు 20 లక్షలు అయితే ఆ 10 లక్షల రూపాయలకి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. కచ్చిమా డబ్బులు నువ్వు పెట్టుకోవాలి అంటే వాడు మళ్ళీ ఇంటికి వచ్చి అప్పు చేయటమే, వాడు మళ్ళీ ఇంటికి వచ్చి పెళ్ళాం బంగారం అమ్మటమే, వాడు మళ్ళీ ఇంటికి వచ్చి ఆస్తిని కుదవ పెడతామే. ఇది గమనించే ఆ పేదవాడికి, మధ్యతరగతాడికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు. మీరు చూపించిన ఈ ప్రేమని, మీ నమ్మకాన్ని ఈ 5 సంవత్సరాల్లో ఎలా అయితే ఒమ్ము కాకుండా చేశామో రాబోయే రోజుల్లో కూడా మీ ప్రేమని, మీ అభిమానాన్ని అలాగే విశ్వాసంగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పట్టణ ప్రజలు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధికా రమేష్ కోరారు. వార్డుల పర్యటనలో భాగంగా 22వ వార్డులో పర్యటించి అక్కడ పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. స్థానిక మారిస్పేట పరిధిలోని 22వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధికా రమేష్ బుధవారం పర్యటించారు. రోజువారీ వార్డుల పర్యటనలో భాగంగా ఉదయం స్థానిక నాయకులు, మున్సిపల్ సచివాలయ సిబ్బందితో కలిసి ఆమె వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బంది చేత మురుగు కాల్వల్లో వ్యర్థాలను తొలగింపజేశారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కాల్వల్లో వ్యర్థాలు వేయవద్దని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ దుబాయ్ బాబు, తాడిపైన రమేష్, ఎంహెచ్ఓ డాక్టర్ హెలెన్ నిర్మల, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కాలువ అనేది కలవట్ దగ్గర కంకర పడి అలానే ఇల్లు నిర్మించుకున్న వాళ్ళు ఆ కంకర ఇసుక అలా పడి ఆగిపోవడం జరిగింది. ప్రజలకు కూడా వినపంగా చెప్పేది ఏంటంటే ఆ కలవట్ దగ్గర కంకర అది పడకుండా అడ్డంగా ఏదన్నా వేసుకుని ఇసుక కంకర పోసుకోవాలని వాళ్ళకి హౌస్కల్లా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలానే ప్రజలకి మీ కోసం ప్రజలకి ఇబ్బంది పడకుండా చేయాలనేది మా కోరిక. అలానే ఈ కవర్లు, బాటిల్స్ ఇలాంటివి కూడా వేస్తూ జరుగుతుంది. ప్రజలు కూడా మాకు సహకరిస్తే ఇంకా బాగా తెనాలి పట్టణాన్ని డెవలప్ చేసుకుంటానికి కూడా ఉంది. అలానే ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకి చెప్పడం ఏంటంటే స్థలాలు కొని ఎక్కడో ఉంటున్నారు, ఈ చుట్టుపక్కల వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఈ పాములు పురుగులు ఇలా వస్తున్నాయి అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరి స్థలాలు వాళ్ళు శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మా వార్డుల్లో తిరగాలన్నా మాకు కంప్లైంట్ రాకుండా ఉంటుందని కోరుకుంటూ అలానే ఈరోజు 22వ వార్డులో గౌరవనీయులు మా చైర్పర్సన్ మేడం గారు వార్డు పర్యటనకి రావడం జరిగింది. ఎన్నో రోజుల నుండి కాలువ చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని పరిశీలించి శానిటేషన్ వర్కర్లు అందరూ వచ్చి ఈరోజు ఈ వార్డు సంబంధించి మున్సిపాలిటీ శానిటేషన్ సంబంధించి ప్రతిదీ దగ్గరుండి చేపట్టడం జరుగుతుంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేనేత కార్మికులకు మగ్గం పనివేళల్లో విద్యుత్ భారం తగ్గించేందుకు ప్రభుత్వం సోలార్ విద్యుత్ దీపాల పంపిణీని చేపట్టింది. ఒక స్టాండ్ ఫ్యాన్, 2 బల్బులు పనిచేసేటటువంటి సోలార్ యూనిట్ను తెనాలిలో పంపిణీని ఆరంభించింది.
చేనేతల జీవన విధానం మెరుగయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల సమగ్ర అభివృద్ధి, బహుళ ప్రయోజనార్థం జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు గుర్తు చేశారు. ఇందులో భాగంగా 2.02 కోట్ల వ్యయంతో తెనాలి క్లస్టర్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్టు చెప్పారు. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా తెనాలి క్లస్టర్ 1లో చేనేత కార్మికులకు మంజూరైన సోలార్ విద్యుత్ దీపాల యూనిట్లను బుధవారం ఎమ్మెల్యే శివకుమార్ పంపిణీ చేశారు. స్థానిక ప్రగడకోటయ్య నగర్లోని కళ్యాణ మండపంలో ఏర్పాటైన సభలో 115 మందికి 17.25 లక్షల విలువైన సోలార్ విద్యుత్ దీపాల యూనిట్లను ఆయన అందజేశారు. వీటితో పాటు ప్రేమ్ లూమ్లు, వర్క్ షెడ్లను మంజూరు చేసినట్టు గుర్తు చేశారు. పేద కార్మికులు మగ్గం పనులకు వినియోగించుకునేలా కళ్యాణ మండపం పక్క స్థలంలో క్లస్టర్ భవనం నిర్మించనున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అర్హత కలిగిన కుటుంబానికి సంక్షేమం అందిస్తున్నట్టు గుర్తు చేశారు. కేవలం ప్రగడకోటయ్య నగర్లోనే 45 మందికి నేతన్న నేస్తం కింద ఏటా 24,000 ఇస్తున్నట్టు చెప్పారు. 172 చేనేత కుటుంబాలకు నేత పింఛను, 153 మందికి వైఎస్ఆర్ చేయూత పథకం, 242 మందికి వైఎస్ఆర్ పింఛన్ కానుకను ఇస్తున్నట్టు గణాంకాలతో సహా చెప్పారు. నియోజకవర్గంలో 26,000 మందికి ఇళ్ల స్థలాలను ఇచ్చామని, మొత్తం మీద 1,800 కోట్లను అన్ని పథకాల కింద లబ్ధిదారులకు నేరుగా అందించామని వివరించారు. పేదవాడికి డబ్బులిస్తే శ్రీలంక అవుతుందన్న నాయకులు ఇప్పుడేదో చేస్తామంటున్నారని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఎమ్మెల్యే శివకుమార్ అన్నారు. 2014లో రైతుల రుణాలు మాఫీ చేస్తానన్న పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాక ఏం చేశారో తెలిసిందేనన్నారు. ముఖ్యమంత్రి జగన్ 2019లో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ తూచా తప్పక అమలు చేస్తున్నట్టు గుర్తు చేశారు. పేదవాడిని ఆదుకోవటమే కర్తవ్యంగా భావించి సంక్షేమాన్ని అందించిన జగన్ లాంటి సీఎం మరొకరు లేరన్నారు. ఆయన్ను తనను ఆశీర్వదించాలని కోరారు. చేనేత రంగ సమగ్ర అభివృద్ధి కోసం సుమారు 2.2 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో చేనేత అభివృద్ధి అంటే క్లస్టర్ సంబంధించి ఈ క్లస్టర్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చేదాని కోసం నిర్మాణాన్ని, అలాగే ఏదైతే చేనేత కార్మికుడికి వర్క్షెట్స్ నిర్మాణం కోసం, అలాగే లైటింగ్ యూనిట్ని పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా జరుగుతాం. దాంట్లో భాగంగానే వ్యక్తిగత షెడ్ సంబంధించి సుమారు ఇందాక సోదరుడు క్రాంతి చెప్పాడు 10 షెడ్ని పూర్తి చేసుకొని ఇంకా కొంతమందికి జరుగుతాం. అలాగే ఈరోజు ప్రధాన పంపిణీ కార్యక్రమమైన లైటింగ్ యూనిట్స్ సుమారు 115 మంది చేనేత కార్మికులకి 115 మందిని ఈరోజు లైటింగ్ యూనిట్స్ సంబంధించి ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ఇనాగ్రేషన్ చేసుకోబోతాం. మన ప్రాంతాన్ని సంక్షేమం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం మన ప్రాంతంలో ఎక్కువ మందికి ఇప్పించుకున్నాం. తద్వారా ఆ కుటుంబాలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. తద్వారా ఆ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు కానీ ఆ కుటుంబం కానీ ఎంతో ఎంతో ఆర్థిక అభివృద్ధి జరిగింది అని తాపత్రయపడ్డా. కేవలం తాపత్రయపడ్డా, చేసి చూపించా. ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో ఈ తెనాలి నియోజకవర్గంలో ఎవరు చేయలేని విధంగా 1,800 కోట్ల రూపాయలు ఈ తెనాలి నియోజకవర్గ ప్రజల అకౌంట్లో వేసిన ఎమ్మెల్యే మీ ముందుండాడు. దీంతో ఒక్క మాట కూడా అబద్ధంలే. 1,800 కోట్ల రూపాయల్ని ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సుతో నా నియోజకవర్గంలో ఉన్న పేదలకి, మధ్య తరగతి వాళ్ళకి సంక్షేమం అందించి నేను మీ ముందు ఈ మాట చెబుతా ఉన్నా. 1,800 కోట్ల రూపాయలు. మీరు ఎవరైనా అడగచ్చు, శివకుమార్ ఏంటయ్యా 1,800 కోట్ల రూపాయలు నువ్వు తెనాలి నియోజకవర్గ ప్రజలకి ఇచ్చానని చెబుతున్నావు, ఎలా ఇచ్చావయ్యా అంటే, ఏ ఇంట్లో ఎవరికి సంక్షేమం ఇచ్చాను, ఏ ఇంట్లో ఎవరికి పెన్షన్ వస్తూ ఉంది, ఏ ఇంట్లో ఎవరికి చేయూత వస్తూ ఉంది, ఏ ఇంట్లో ఎవరికి విద్యా దీవెన వస్తూ ఉంది, ఏ ఇంట్లో ఎవరికి ఇళ్ల స్థలం ఇచ్చానో ప్రతి గ్రామంలో ఎవరెవరికి వచ్చిందో కూడా నేను చెబుతాను.
దాంట్లో భాగంగానే ఇప్పుడు నేను మాట్లాడిన నగరకు సంబంధించి నగరంలో ఏ ఏ కుటుంబంలో నేను ఏం చేశానో ఇప్పుడు చెప్పాను. ఏం చెప్పాను? ఇదే నగరంలో చేనేత కుటుంబాలకు సంబంధించి ఈ నగరంలో ఉన్న చేనేత కుటుంబాలకి నేతన్న నేస్తం 45 కుటుంబాలకి ఇచ్చాను. అలాగే ఈరోజు ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ని సరఫరా చేస్తాం. ఇది దేనికి? వృత్తి నైపుణ్యాన్ని పెంచుతారు. మన తాతలు బ్రహ్మాండంగా చేశారు, మన తండ్రులు బ్రహ్మాండంగా చేశాం. కానీ ఈరోజు మన కొడుకులు వృత్తిలోకి వచ్చేవాడికి నైపుణ్యం ఉంటారు. ఆ నైపుణ్యాన్ని వృత్తిలోకి ఎవరైతే వచ్చారో ఆ వచ్చేవాడికి ఈ వృత్తి నైపుణ్యాన్ని క్లాసులు కనుక మనం కండక్ట్ చేస్తే వాడు నేర్చుకుంటే వాడు బాగా చేయగలుగుతాడు. దీన్ని ప్రభుత్వం తోడ్పాటు చేస్తాము. నేను గడప గడపకి తిరిగినప్పుడు కూడా అందరూ అయ్యా స్థలం వచ్చిందయ్యా, చక్కగా ఇల్లు కూడా కట్టి అయ్యా శుభ్రంగా పోయి ఉంటామయ్యా అని అందరూ నాకు చూస్తాను. మేము చేశాము. అవుతాయి. మేము కట్టేది ఒక ఇల్లు 2 ఇల్లు కాదు, 1000 ఇల్లు అవుతాయి. మీ అందరికి తెలియదా? మీ అందరం ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు కానీ, అమ్మ నాన్నలు కానీ, అమ్మ తాతలు కానీ ఒక కుటుంబంలో అన్ని పనులు చేసుకోగలుగుతామా? అన్ని పనులు ఒకేసారి అవుతాయా? ఇంట్లో ఇక్కడ పిల్లలు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఓ సంవత్సరం అటు ఇటుగా 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేయాలంటే ఎంత డబ్బులు అవుతాయి? ఆ కుటుంబం తట్టుకుంటుందా? ఒకే సంవత్సరం 2 పెళ్ళిళ్ళు చేయాలంటే ఎంత ఇబ్బంది పడతాం, ఎంత అప్పు చేయాల్సి వస్తుంది. దాన్ని పట్టుకునే కదా చేసేది. అలాగే ప్రభుత్వం కూడా సంక్షేమం బ్రహ్మాండంగా చేశాం. ఇచ్చిన మాటని నిలుపుకున్నాం. ఇచ్చిన ప్రతి మేనిఫెస్టోని తీసుకొచ్చాం. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని మీకు చేశాం. ఈరోజు పెన్షన్ 1వ తారీఖు పొద్దున్నే వాళ్ళంతా మీ ఇంటికి వచ్చి మీ చేతిలో పెడతాం. ఇది నిజమా కాదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు పేదవాడికి కడుపు నిండాలా అని మనం చేయాలా, అదే నిజమైన అభివృద్ధి అని నమ్మాడు, చేశాడు. ఇది నిజమైన అభివృద్ధి అని నమ్మాం. రోడ్డు వేయకపోం, రోడ్డు వేయాల్సిన బాధ్యత మాదే, ప్రభుత్వందే బాధ్యత. కానీ మా మొదటి ప్రయారిటీ పేదవాడికి సంక్షేమం ఇవ్వమన్నాం. ఆ సంక్షేమాన్ని ఇచ్చి తీర్చాం. ఇది గమనించండి. పద్మశాలి సంఘం నేత కొడాలి క్రాంతికుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేనేతలకు అందిన సాయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్ర బడ్జెట్లో 3000 కోట్లు కేవలం చేనేతలకి అందజేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని సూచించారు. జిల్లా చేనేత జౌళి శాఖ ఏడీ వి వనజ, డిఓ నాగమల్లేశ్వరరావు, ఏడీఓ రాఘవరావు, సిడిఈ భరత్ కుమార్, కె పావని, డిజైనర్ ఈ శ్రావణి, వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుపైన శ్రీనివాసరావు, గ్రామ సర్పంచు కుంభం బాలాజీ, ఎంపీటీసీ కాజా భద్రావతి, ఉప సర్పంచు గోలి లక్ష్మీనారాయణ, వి కృష్ణారెడ్డి, వీవర్ సర్వీస్ సెంటర్ విజయవాడ పి రామాంజనేయులు, బట్టు నాగేశ్వరరావు, బట్టు దుర్గారావు పాల్గొన్నారు. దాదాపు 3000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా రాష్ట్ర బడ్జెట్లో 3000 కోట్ల రూపాయలు చేనేతలకు ఇచ్చిన ప్రభుత్వం మన భారతదేశానికి స్వతంత్రం వచ్చాక ఇదే. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మనం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా తెలుసుకుంటేనే మనకి ఎవరు మేలు చేస్తున్నారు, ఎవరు మేలు చేయబోతున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఇవే కాకుండా మనకి ఇక్కడ ప్రధానమైన సమస్య ఒకటి ఉంది. ఏంటంటే ఇవాళ మన కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. మనకు నగరంలో ఈ చుట్టుపక్కల అంతా అద్దెలు పెరగడం వల్ల ఇల్లులు గతంలో లాగా మట్టి ఇల్లులు కాకపోవడం, ఈ గుంట మగ్గాలు పట్టుకునేదానికి మనకు అందరికి అవకాశం లేకపోవడం వల్ల ఇప్పుడు మనకి మగ్గాల షెడ్లు రానున్న రోజుల్లో కనుమరుగవుతా ఉన్నాయి. ఇవే కాకుండా ఇప్పుడు మనకి ఈ వెహికల్స్ పెరగడం వల్ల, మనకి ఊర్లో వెహికల్స్ పెరగడం వల్ల మొలలు చాచుకునేదానికి, ఇతరితర కార్యక్రమాలు చేసుకునేదానికి మనకు బాగా ఇబ్బంది కలుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన స్థానిక శాసనసభ్యులు గారు మన కళ్యాణ మండపం వెనకాలే ఉన్న స్థలాన్ని క్లస్టర్ బిల్డింగ్కి శాంక్షన్ చేయించి త్వరలోనే ఆ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేయించి మగ్గాలన్నీ కూడా అద్దెళ్లలో ఉండి మగ్గం వేసుకునేదానికి అవకాశం లేని వాళ్ళందరూ కూడా అవకాశం కల్పిస్తూ, మళ్ళీ అలాగే మొలలు ఎవరికి ఇబ్బంది లేని విధంగా మన కళ్యాణ మండపం వెనకాలే కట్టుకునేదాకా శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం చేసే దిశగా మన ఎమ్మెల్యే గారు ఆలోచిస్తున్నారు.
ప్రతి నేతను కూడా తను చేసే కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎటువంటి సహకారం అందిస్తే వృద్ధి చెందుతారన్న ఉద్దేశంతో ఈరోజు అదేవిధంగా ఈ సోలార్ లైట్ అనే దాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీని సబ్సిడీ అది 15,000 విలువ దాన్ని కేవలం 1,500 రూపాయలు మీరు చెల్లిస్తే చాలు దాన్ని ఉచితంగా అందించడం జరుగుతుంది. దానివల్ల మీకు ఎటువంటి పవర్ అనేది ఉండదు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో పరిటాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం టీడీపీ నేత పరిటాల రవీంద్ర 19వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు, మహిళలు పాల్గొని పరిటాల రవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు తాడిపోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పరిటాల రవీంద్ర చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో బోయపాటి అరుణ, దివి అనిత, ఎన్ రమ్య, దొప్పలపూడి శ్యామ్, కందుల వేణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. పరిటాల రవి గారి 19వ వర్ధంతి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మహానుభావుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన బ్రతికున్నంతకాలం కూడా బడుగు బలహీన వర్గాలు పేదల కోసమే పాటుపడుతూ ఆయన ఆ రోజుల్లో ఎంతోమందికి పేదలకి వివాహాలు, సామూహిక వివాహాలు జరిపిస్తూ వేలల్లో జరిపిస్తూ ఆయన అండగా పేదలకు అందరికీ అండగా ఉండేవాడు. గంగానమ్మపేటలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతో రోడ్ల నిర్మాణాలు చేశారు. స్థానిక 35వ వార్డులోని గంగానమ్మపేటలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవం బుధవారం సాయంత్రం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఈ వార్డులో పర్యటించిన సమయంలో స్థానికులు రోడ్ల నిర్మాణం చేయాలని కోరారు. ఈ సందర్భంగా 2 సచివాలయాల పరిధిలో 20 లక్షల చొప్పున మొత్తం 40 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. వీటితో ఇక్కడి అగ్నికుల క్షత్రివారి వీధిలో సీసీ రోడ్డు, గుర్రంవారి వీధిలో సీసీ రోడ్డు నిర్మాణం చేశారు. వాటిని స్థానిక కౌన్సిలర్ గురవర్తి సాయి హరిరామ్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. త్వరలో మరో 2 రోడ్ల నిర్మాణం కూడా పూర్తవుతుందని కౌన్సిలర్ హరిరామ్ తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పేరం సంజీవరెడ్డి, షేక్ దుబాయ్ బాబు, నాయకులు బూరెల దుర్గాప్రసాద్, ఎంఏకే నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి ప్రజలకు నమస్కారం. ఈరోజు గంగానంపేటలోని 35వ వార్డులో మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన అగ్నికుల క్షత్రియ వారి వీధి ఒకటో సాయి అపార్ట్మెంట్ రోడ్డు వేశారు. అది ఓపెనింగ్ చేయడానికి వచ్చారు. మన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 20 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. 2 సచివాలయం కింద 40 లక్షలు శాంక్షన్ అయితే ఒక సచివాలయం కింద 20 లక్షల్లో అగ్నికుల క్షత్రియ వారి వీధి ఒక రోడ్డు, గుర్రవారి వీధి ఒక రోడ్డు 20 లక్షలతో వేశారు. మిగిలిన 2 రోడ్లు కూడా రాబోయే రోజులు వేస్తారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తెనాలి పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు. పెన్షనర్ల డిమాండ్ల పరిష్కారం కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో బుధవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. గురువారం చేపట్టనున్న ధర్నా వివరాలను తెలియజేశారు. ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం ఉదయం 10 గంటలకు చినరావూరు పార్కు వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అరియర్స్ వెంటనే చెల్లించాలి, పీఆర్సీ బకాయిలను చెల్లించాలి తదితర డిమాండ్లతో ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి శాఖ అధ్యక్షుడు మాచిరాజు రామకృష్ణమూర్తి, కార్యదర్శి పిఎల్జీ సూర్యప్రకాశ్రావు, కోశాధికారి బెల్లంకొండ హృదయరాజు తదితరులు పాల్గొన్నారు. ది స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు తెనాలి యూనిట్ రేపు 25వ తేదీ 10 గంటలకు చినరావూరు పార్కు దగ్గర గల ఈ ధర్నా చౌకలో ధర్నాని నిర్వహిస్తున్నాం. పెన్షనర్స్ అందరూ కూడా ఆ ధర్నాకి విచ్చేసి జయప్రదం చేయవలసిగా కోరుతున్నాం. పోతే మేమేమి పెన్షన్లు పెంచమని ఈ ధర్నాలు చేయటలా, మాకు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారమే రావాల్సిన అనేక ఏళ్ల నాటి ఏరియర్స్ని ఇప్పించమని, డిఏ ఏరియర్స్, పిఆర్సీ ఏరియర్స్ ఇవన్నీ కూడా ఇప్పించమని వాళ్ళు జీవోలు ఇచ్చి కూడా పెన్షనర్స్ అంటే పండు ఆకులు ఎప్పుడు రాలిపోతారో తెలియదు. ఏళ్ల తరబడి ఇట్లా నిలబెట్టి అట్టుపెట్టి వాళ్ళని ఇబ్బంది పెడితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మా ఆవేదనని, మా బాధని, మా యొక్క కోరికని ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాం. తెనాలిలో చినరావూరు పార్కు దగ్గర పెన్షనర్స్ అసోసియేషన్లో ఉండేటువంటి పెన్షనర్స్ అందరూ కూడా
ధర్నా కార్యక్రమం రేపు 25/1/2024 నిర్వహించడం జరుగుతోంది. మేము అదనంగా ప్రభుత్వాన్ని ఏ రకమైనటువంటి కోరికలు కోరటం లేదు. ఆల్రెడీ ప్రభుత్వం జీవోల రూపంలో ఇచ్చినటువంటి వాటిని అమలు జరపాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. తెనాలి నియోజకవర్గంలో ఆడదామాంధ్ర క్రీడా పోటీలు ఎంతో కోలాహలంగా జరుగుతున్నాయి. నియోజకవర్గ స్థాయి క్రికెట్ సెమీఫైనల్స్ పోటీలను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ మైదానంలో ఆడదామాంధ్ర క్రికెట్ పోటీలు బుధవారం ఎంతో కోలాహలంగా జరిగాయి. తెనాలి నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీల్లో సెమీఫైనల్స్ను బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ టాస్ వేసి సెమీఫైనల్స్ క్రికెట్ పోటీలను ప్రారంభించారు. తెనాలి నియోజకవర్గంలో కొల్లిపర మండలము మున్నంగి నుండి ఓ టీము, తెనాలి మండలం కటవరం నుండి మరో టీం సెమీఫైనల్స్లో తలపడ్డాయి. పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే శివకుమార్ క్రీడాకారులకు పరిచయం చేసుకుని వారికి అభినందనలు తెలిపారు. కొద్దిసేపు క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. విజేతలైన టీంకు పురపాలక సంఘ టీంతో గురువారం ఫైనల్స్ జరుగుతాయని జెడ్పీటీసీ పిల్లి ఉమాప్రణతి తెలిపారు. కార్యక్రమం మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు, నోడల్ అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో మనకి ఆడుదాం ఆంధ్ర సెమీఫైనల్స్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఈరోజు కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో కొల్లిపర మండలం నుంచి మున్నంగి టీం అండ్ తెనాలి మండలం నుంచి కటవరం టీం వాళ్ళు ఫైనల్స్కి రావడం జరిగింది. అట్లనే బై వచ్చేసి మున్సిపాలిటీ వాళ్ళు. సో ఈరోజు గెలిచిన వాళ్ళతో ఫైనల్ మ్యాచ్ రేపు జరుగుతుంది. గంగానమ్మపేటలోని నారాయణ స్కూల్లో మాస్టర్ ఆరేటర్ కార్యక్రమం నిర్వహించారు. 1 నుండి 5 తరగతుల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. స్థానిక గంగానమ్మపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లోని నారాయణ స్కూల్లో బుధవారం మాస్టర్ ఆరేటర్ కార్యక్రమం నిర్వహించారు. జోన్ లెవెల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్స్కు చెందిన 1 నుండి 5 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. నారాయణ స్కూల్స్ ఏజీఎం వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ రంగాల్లో వారి వారి నైపుణ్యాలను చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ప్రదర్శించారు. విద్యార్థులు స్పోకెన్ స్కిల్స్ డెవలప్మెంట్ కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఏజీఎం వెంకటేశ్వరరావు తెలియజేశారు. కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మాస్టర్ ఆరేటర్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని బ్రాంచుల యొక్క విద్యార్థులు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆ విద్యార్థుల్లో నుంచి వాళ్ళ యొక్క స్పోకెన్ స్కిల్స్ డెవలప్ చేయడం కోసం ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మనం కండక్ట్ చేసుకున్నాము. దాంట్లో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళు డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మనం ప్రతి ఒక్క విద్యార్థిలోని వాళ్ళ యొక్క భావాలను వెలికితీయడంతో పాటు వాళ్ళ కాంపిటేటివ్ స్పిరిట్ని డెవలప్ చేస్తూ వాళ్ళ యొక్క స్పోకెన్ స్కిల్స్ని కూడా డెవలప్ చేసుకుంటూ మనం ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ విధంగా మనం బ్రాంచ్ లెవెల్లో ఆల్రెడీ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు జోన్ లెవెల్లో కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే బెటర్గా పెర్ఫామ్ చేశారో ఆ స్టూడెంట్స్ని 3rd లెవెల్, ఫైనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కండక్ట్ చేస్తాము. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా పిల్లల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ డెవలప్ చేసే విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ని ఎడ్యుకేషనే కాకుండా అన్ని యాక్టివిటీస్లో డెవలప్ చేసి వాళ్ళ యొక్క కాంపిటేటివ్ స్పిరిట్ని, వాళ్ళ యొక్క సృజనాత్మకతను ముందుకు తీసేట్టుగా మేమందరం కూడా ముందుకెళ్తున్నాము. ఈ కార్యక్రమానికి మా కోఆపరేట్ చేసేటువంటి ప్రతి ఒక్క ప్రిన్సిపాల్ గారికి కావచ్చు, అదేవిధంగా అధ్యాపకేతర బృందానికి కావచ్చు, పేరెంట్స్కి కావచ్చు, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. We are very happy to grace this event with a number of parents and of course students. This Narayana is meant for giving the best opportunity to all the students in order to find the great orators of Narayana. That's why we have been conducting the program of Hunt for the Best Orators of Narayana. So we really happy to see all the parents and students here, and we really indebted to all the parents of Narayana for giving their unbending support in all the aspects to make our program a grand success. Thank you very much all my dear parents. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య సంస్మరణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నావత్తుని శివకుమార్ పాల్గొని సుబ్బయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. స్థానిక గంగానమ్మపేటలో గడవర్తి సుబ్బయ్య నివాసం వద్ద జరిగిన నివాళి కార్యక్రమంలో బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే అన్నావత్తుని శివకుమార్ పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్గా పనిచేసిన బీసీ నాయకుడు గడవర్తి సుబ్బయ్య ఇటీవల మృతి చెందగా వారి నివాసం వద్ద సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే శివకుమార్ వెళ్లి సుబ్బయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుబ్బయ్యతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనతో పాటు కౌన్సిలర్ దుబాయి బాబు, యాతాటి అనిల్, నాయకులు బూరెల దుర్గా ప్రసాద్, మల్లెబైన రాము, కొమ్ము రాయల్, అక్కిదాసు
కాళిదాసు కిరణ్ కుమార్, కాళిదాసు వెంకటేశ్వరరావు, కుర్రా యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఆడపిల్లల అసమానతలు పూర్తిగా తొలగిపోవాలని ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా పలు విషయాల గురించి మాట్లాడారు. స్థానిక బోస్ రోడ్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా బాలికల హక్కుల గురించి మాట్లాడారు. బాలికల హక్కులపై కరపత్రాలను విడుదల చేశారు. ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి, జనరల్ సెక్రటరీ డాక్టర్ పావని ప్రియాంక, ట్రెజరర్ డాక్టర్ కొత్తమాసు శ్యాంప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో ఆడపిల్లల గౌరవం, హక్కులు, విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. నేషనల్ గర్ల్ చైల్డ్ డే కింద మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డే అనేది చాలా ఇంపార్టెంట్ డే. ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి, ఆడపిల్ల చదువులకు కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి అంతా మనం ఎంకరేజ్ చేస్తున్నాము. ఇదివరకు ఆడపిల్ల పుట్టగానే అయ్యో ఆడపిల్ల అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మన సమాజంలో ఆడపిల్లకి చదువుకి, ఆడపిల్ల ప్రతి రంగంలో కూడా, చదువులోను, విద్యా రంగంలోను, ఉపాధి రంగంలో కూడా, ఐటీ రంగంలో కూడా చాలా చక్కగా చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ రాణిస్తున్నారు. అలాంటి ఆడపిల్లలకి మనకి చిన్నప్పటి నుంచే మనం ఎంతో సహకరిస్తూ, అమ్మాయిల్ని అబ్బాయిల్ని తేడా లేకుండా చూస్తూ, చిన్నప్పటి నుంచే సమాజంలో మనం ఆడపిల్లలకి ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చి మన సమాజంలో అత్యున్నతమైన పౌరునిగా తీర్చిదిద్దుతున్నాము. తర్వాత గర్భిణీ స్త్రీలకు కూడా ఆడపిల్ల డిటర్మినేషన్ లేకుండా చేసి అది యాక్ట్ తెచ్చి మనం ఆడపిల్లలను కూడా డెలివరీస్కి చాలా ప్రోత్సహిస్తున్నాము. తర్వాత ఇప్పుడు చిన్నప్పటి నుంచే ఆడపిల్లల మీద లైంగికాచారాలు జరగకుండా మన ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా చట్టాలు తెచ్చింది. అందుకే మన పాఠ్యాంశాల్లో కూడా ఇప్పుడు హైదరాబాద్ అన్ని చోట్ల కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని చెప్పి పిల్లలకి చిన్నప్పటి నుంచే పాఠ్యాంశాల్లో కూడా బోధిస్తున్నారు. అందుకని మనం సమాజంలో ఆడపిల్లలకి చదువులకి, వాళ్ళ ఆరోగ్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఈరోజు మనం నేషనల్ గర్ల్ చైల్డ్ డే అంటే జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇందులో ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా అందరికీ చాలా వరకు మనం ఇప్పటికీ చూస్తున్నాం. సమాజంలో అసమానతలు బాగా ఉన్నాయి. మన కంట్రీలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద ఆడవాళ్ళు తక్కువ, మగవాళ్ళు ఎక్కువ అనే ఫీలింగ్, ఆ కాన్సెప్ట్ మన మనసులో ఎప్పటి నుంచో నాటుకుపోయింది. కానీ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ అని రెండు విధానాలుగా ఉంటాయి. శారీరకంగా బలంగా మగవాళ్ళు ఉంటే మానసికంగా బలంగా ఆడవాళ్లే ఉంటారు. ఎక్కువగా చెప్పాలంటే ఎవరికి ఉండే గొప్పతనం వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళది. కాబట్టి ఆడపిల్లలు తక్కువ అనే ఉద్దేశం మన మనసులోంచి చెరిగిపోవాలనేదే ఈ ముఖ్యమైన నేషనల్ చైల్డ్ హెల్త్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాము. బాలికల ప్రాముఖ్యత సమాజంలో చాలా వరకు మనం చూస్తున్నాము. చాలా చోట్ల ఇప్పుడు పోక్సో యాక్ట్ కూడా వచ్చింది. పిల్లల యొక్క సెక్షువల్ హెరాస్మెంట్ నుంచి రక్షణ కోసం కొత్త యాక్ట్స్ వచ్చాయి. ఈ యాక్ట్స్ మూలన చాలా వరకు పిల్లలకి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఈ యాక్ట్స్ మూలన సమాజంలో ఒక భయం, ఆడపిల్ల జోలికి వెళ్తే మనకి చాలా ఎక్కువగా దారుణంగా శిక్షలు పడతాయి అనేది ఎక్కువ మంది భయపడుతూ క్రైమ్ రేట్ తగ్గిపోవడానికి అదొక కారణం అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఒక్క ఆడపిల్లని మీరు కాపాడితే, ఆరోగ్యంగా హెల్దీగా చేయగలిగితే ఆ కుటుంబం మొత్తం హెల్దీగా ఉంటుంది. ట్యాక్స్ తీసుకొచ్చారు, పీసీపీఎన్డీ యాక్ట్స్. సో వాటి చాలా యాక్ట్స్ గవర్నమెంట్ గర్ల్ ప్రొటెక్షన్, బాలికల ప్రొటెక్షన్ తీసుకొచ్చారు. ఇవన్నీ వాళ్ళకి చిన్న పిల్లల వాళ్ళ స్టడీస్లో నుంచే చూపిస్తూ, వాళ్ళ లెక్చరర్స్, వాళ్ళ టీచర్స్ వాళ్ళకి బోధిస్తూ ఉండి వాళ్ళలో ధైర్యాన్ని నింపుతూ వాళ్ళ చట్ట ఏంటి, హక్కులేంటి, వాళ్ళ విలువలేంటి, వాళ్ళు ఏ రకంగా ఎదుగుదల చేయాలి, వాళ్ళలో మైండ్ సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళల్లో స్ట్రెంగ్త్ కలిగించాలని ఈ బాలికల దినోత్సవం ఎయిమ్ అండి. దుగ్గిరాలలో బాలలు చేపలు పడుతున్నారు. నిరుపేద బాలలు నిత్యం ఆకలితో పోరాటం చేస్తున్నారు. బడికి వెళ్ళని బాలలు ఎందరో ఉన్నారు. దుగ్గిరాల బాలికల జిల్లా పరిషత్ పాఠశాల వెనుక ఉన్నటువంటి కాల్వలో నిరుపేద బాలలు బుధవారం చేపలు పడుతున్నారు. జాతీయ బాలికల దినోత్సవం దేశంలో నేడు ఘనంగా జరుపుకుంటున్నారు. నిరుపేద బాలికలకు విద్య, వైద్యం, పౌష్టికాహారం అందించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా వెనుకబడి ఉందని, ఆకలితో అల్లాడిపోతున్న బాలికలు ఎందరో ఉన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి బాలికలకు విద్య, వైద్యం, పౌష్టికాహారాన్ని అందించవలసిన బాధ్యత ఉంది. కాల్వగట్టు మీద జీవనం సాగిస్తూ నిరుపేద బాలికల కుటుంబాలకు వెంటనే అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను అందించాలి.
దుగ్గిరాలలో అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ సంకీర్తన బృందం తెనాలి వారి ఆధ్వర్యంలో దుగ్గిరాలలో శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో బుధవారం అఖండ హనుమాన్ చాలీసా పారాయణం, విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామ స్తోత్రం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అభయాంజనేయ స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు పరుచూరి శివరామమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి దేవస్థానం తెనాలి నుంచి వచ్చామండి. మాది ఇక్కడ సంకీర్తన బృందం ఉన్నది. ఈ సంకీర్తన బృందం వారిని దుగ్గిరాల కొత్తలాకుల దగ్గర పెట్టిన 42 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట నిమిత్తం మమ్మల్ని హనుమాన్ చాలీసా పారాయణకి పిలిచారండి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామివారి కృప అందరి యందు ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ విశేషంగా జరిగే కార్యక్రమాల్లో మా బృందం వారిని పిలిచి మా చేత సంకీర్తన చేపించాలని మేము కోరుకుంటున్నామండి. చాలా సంతోషంగా ఉంది రావడానికి. మేము 22 మంది వచ్చామండి. హరే శ్రీనివాస. దుగ్గిరాల శుభం మహేశ్వర శీతల గిట్టంగిలో సంభవించిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు ఎందుకు రైతులకు చెప్పటం లేదని, ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాల గురించి రైతాంగానికి తెలియజేయవలసిన బాధ్యత అధికారులపై ఉందని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల నాయకుల బృందం దుగ్గిరాలలో శుభం మహేశ్వర శీతల గిడ్డంగిని బుధవారం పరిశీలించారు. శుభం మహేశ్వర శీతల గిడ్డంగిలో రైతులు నిలువపెట్టిన 1,20,000 పసుపు బస్తాలు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి శుభం మహేశ్వర శీతల గిడ్డంగిలో జరుగుతున్న అగ్ని ప్రమాదాన్ని చూసి వెళ్లిపోయారని, ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన నిజాలను ప్రభుత్వం వెల్లడించాలని, అగ్ని ప్రమాదంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పసుపు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పి జమలయ్య, యార్లగడ్డ శివయ్య, రైతు సంఘాల నాయకులు, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైతు కౌలు రైతు సంఘం, పసుపు రైతుల సంఘం ఈ జరిగిన పరిణామాన్ని, ఘటనని సందర్శించడం జరిగింది. ఏమైనప్పటికీ ఇందులో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ కానీ యాజమాన్యం కూడా కాలి దెబ్బలు తగ్గడం జరిగింది. కాబట్టి వాళ్ళకు కూడా త్వరగా మంచి వైద్యం అందించి వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఉంది. రెండోది, జరిగిన నష్టంపై జరిగిన ఘటనని మొత్తం సమగ్ర విచారణ జరిపి రైతులకి న్యాయం చేసే పద్ధతుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ గారు వచ్చి పరిశీలన చేసి వెళ్ళారు. మరి అధికారులు కూడా ఇంతవరకు నిగ్గు తేల్చినటువంటి పరిస్థితి లేదు. దీంట్లో వాస్తవంగా మరి ఏ రకమంగా ఇది నష్టం జరిగింది, ఏ రకంగా ఫైర్కి గురైంది అనేటువంటి అంచనాలు కూడా రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ రైతులు దాచుకున్నటువంటి తమ సరుకుకి నష్టం జరగకుండా తక్షణం ఆ రైతుల్ని ఆదుకునేటువంటి పద్ధతుల్లో మరి ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. రైతుని ఈ నిలవబెట్టుకునేటువంటి రైతులందరూ కూడా చిన్న సన్నకారు రైతులు ఎక్కువ భాగం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన డ్వాక్రా సంఘాలకు జవజీవాలు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మహిళల సాధికారత కోసమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. కేవలం డ్వాక్రా సంఘాల రుణాల మాఫీకే 25,000 కోట్లు చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం. తెనాలి మున్సిపాలిటీ, కొల్లిపర మండలాల్లో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ సభలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. దేశ భవిష్యత్తు కోసం ఓటు హక్కు మనందరి బాధ్యత. 14వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా 2K రన్ ప్రారంభించిన సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్. తెనాలిలో కోలాహలంగా జరుగుతున్న ఆడదామాంధ్ర క్రీడా పోటీలు. సెమీఫైనల్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.